అంటే ఊహల్లోంచి క్రియేట్ చేసి 4 సంబంధం లేని అంశాలు కలిపి ఆయన చేసింది. పట్టాదార్ పాస్ బుక్స్ ఒక ఇష్యూ, రీసర్వే ఒక అంశం, స్టాంప్ పేపర్స్ కు సంబంధించి క్యూఆర్ కోడ్ ప్లస్ ఈ స్టాంప్ రావడం అనేది ఇంకొక ఇష్యూ. ఈ స్టాంప్ ఇష్యూ చంద్రబాబు నాయుడు 14-19 అప్పుడే మొదలైంది. ఈ మూడుకి కలిసి ఎన్నికలకు ఒక నెలన్నర ముందు నుంచి ఆయన వేసిన ప్రచారం క్రియేట్ చేసిన రోలర్ కోస్టర్ దీంతో ప్రచారంతో బొంబార్డ్ చేయడంతో చాలా మంది మా భూములు ఎవరు భయపడినంత వరకు తీసుకుపోగలిగిన దీన్ని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ సర్వేనే కంటిన్యూ చేస్తాడు. సర్వే చేయడంలో తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటి, ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఈ రోజు ఏంది, ఆ రోజు ఉందిగా, ఆ రోజు ఉంది. నువ్వు ఈ రోజు కొత్తగా ఏం చేశావు, నువ్వు ఏం కొత్తది తీసుకొచ్చావు, లేదు నువ్వు వచ్చిన తర్వాత ఆ రోజు ఏం స్కామ్ జరిగిందన్న బయట పెట్టాలిగా. ఎవరు నమ్మించలేరు అనుకుంటా. మీ ఆస్తులన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసేసుకొని కబ్జా చేసి పెట్టేసుకుంటాడని అంతవరకు పోయి ప్రజలను మభ్యపెట్టే భ్రమలో దీనికి భయపెట్టగలిగాడంటే